ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరుకున్నాయండి. 2 రోజులు ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర, మరొక 3 రోజులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి అంగన్వాడీ రంగం సిద్ధమైంది. తర్వాత మార్చి 2వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా సిద్ధమవుతున్నారు. ఈ ధర్నా రిలే నిరాహార దీక్షలు చూసి మా డిమాండ్లు గనక తీర్చకపోతే మేము 2023లో ఎటువంటి ధర్నా అయితే చూసారో 42 రోజుల సమ్మె మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అంగన్వాడీలో ప్రతి బిడ్డకి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె ఇస్తున్నారు. మరి ఏ విధంగా ఆ బిడ్డలకు మేము వండి పెట్టాలో మాకు అర్థం కావటం లేదు. ఆయిల్ అయితే 50 గ్రాములు వస్తుంది. ఒకే రోజు ఆకుకూర సాంబార్ చేయాలండి. ఆ 50 గ్రాముల నూనె ఎందులో వేసి వండాలో మాకు అర్థం కావట్లేదు. 2019 నుంచి కూడా ఎటువంటి కనీస వేతనం అనేది అంగన్వాడీలకు పెరగలేదు. కనీస వేతనం పెంచకుండా ఈ 6 సంవత్సరాల నుంచి పెరిగిన ధరలకు అనుకూలంగా ఎటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం పెంచకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ధోరణిలో ఉంది. అయినప్పటికీ కూడా పిల్లలకే కదా మేము వండి పెట్టేది అని చెప్పి కనీస వేతనం 11,500 మాకు వస్తుంటే 10,000 మాత్రమే మేము తీసుకొని 1,500 రూపాయలు అంగన్వాడీకే ఖర్చు పెడుతున్నామండి. గత ప్రభుత్వం 2023 సమ్మెలో ప్రతి టెంట్ కిందకి కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ వచ్చి మీకు ఈ ప్రభుత్వం న్యాయం చేయదు, మా ప్రభుత్వం గనక వస్తే మీకు న్యాయం చేస్తాము, మాకు ఓట్లు వేసి గెలిపించండి అన్నారు. అదే విధంగా మేము ఓట్లు వేసి గెలిపించామండి. ఈ రోజున మా డిమాండ్లు తీర్చండి అని చెప్పి వారి వద్దకు మేము వెళ్తుంటే మొహం చాటు వేస్తున్నారు. ఇటువంటి ధర్నాలకి మేము పిలుపునిచ్చి మళ్ళీ అంగన్వాడీలు గనక కనీస వేతనం పెంచి గ్రాడ్యుటీ అమలు చేయకపోతే మేము 2023లో చేసిన సమ్మె మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇది 2వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది సార్. ఈ రోజు మేము ఏమిటంటే మా సమస్య 2019 నుంచి పేద కుటుంబంలో నుంచి ప్రతి అంగన్వాడీ కార్యకర్త 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది. అయితే ICDS ని ఇంతవరకు కూడా ఏమీ పట్టించుకోకుండా మేము నిరుపేద కుటుంబంలోంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరూ ఏరియాలో ఉన్న గర్భవతులకి, బాలింతలకి, 3 to 6 పిల్లలకి, కిషోర్ బాలికలకి సేవను అందిస్తుంటే ధరలకు అనుగుణంగా మేము అడిగేది ఒకటే సార్, ధరలకు అనుగుణంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాకు చాలని జీతం మాకు 11,500 రూపాయలు టీచర్లకి, 7,000 రూపాయలు ఆయాలకు ఇస్తున్నారు సార్. మేము ఉదయం 8:30 నుంచి 8:30కి ఇంటిలో నుంచి బయటికి వెళ్తే సాయంత్రం 6 గంటలైనా సరే మేము ఇంటికి చేరుకునే స్థితిలో ఉన్నాం సార్. మా 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలో సేవలు చేసుకుంటూ హౌస్ విజిట్ల పేరుతో గర్భవతుల ఇంటికి తిరుగుకుంటూ మేము మా కుటుంబానికి కూడా వదులుకుని మేము సేవలు చేస్తుంటే గత ప్రభుత్వము 2019లో అమ్మ మీకు జీతాలు పెంచుతానని చెప్పి ఆయన పెంచకుండా 42 రోజులు సమ్మెని పెట్టితే 42 రోజులు ఆయన సమ్మె చేపించాడు. కానీ అప్పుడు సమ్మె సమయంలో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అందరు నాయకులు కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అమ్మ ఆడబిడ్డల్ని రోడ్డుకి ఈడ్చారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వము వస్తే ఆడబిడ్డల్ని రోడ్డే ఎక్కించము, మనది సనాతన ధర్మము, ఆడబిడ్డలు రోడ్లే రారు, మేము న్యాయం చేస్తాము, మీకు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతాము, మీరు చేసే సేవలు గుర్తిస్తాము అన్న నాయకులు ఆ రోజు టెంట్ల కిందకి మేము పిలవపోయిన వచ్చారే. ఈ రోజు ఆడబిడ్డలు 2 రోజుల నుంచి టెంట్ల కింద ఉంటే ఒక నాయకుడికి మేము కనిపించట్లేదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం సార్. మేము ఒకటే అడుగుతున్నాం, మేము 50 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఏరియాలో పేదలకు సేవ చేస్తున్నాం సార్. కష్టమే మా ధ్యేయం, కష్టానికి తగ్గ ఫలితం అడుగుతున్నాం. మేము ఎస్టేట్లు అడుగుతలేదు సార్, ఎవరి కలిపి అక్రమ భూములు అడుగుతలేదు సార్. మాకు కష్టానికి తగ్గట్టుగా మాకు ఫలితం ఇవ్వండి. మా కుటుంబాలకి మేము సేవ చేసుకోలేకపోతున్నాం, కుటుంబాలను బతికించలేకపోతున్నాం. కూటమి ప్రభుత్వం మీరు ఆ రోజు నిలబడతామన్నారు, మీరు మాట తప్పొద్దు. అమ్మ సంధ్యారాణి గారు నిన్న పిలిపించారు యూనియన్ వాళ్ళని, ఇంకా సీఎం గారి దగ్గరికి మేము జీతాల కోసం తీసుకెళ్తాము అంటానే ఉన్నారే. మీరు చేసుకునే పనులు ఏమి చేసుకోవట్లేదా సార్? మేము ఒకటే హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, ఇప్పుడు గనక కనీస వేతనం 26,000 ఇవ్వకపోతే సమ్మె 42 రోజులు చేసిన వాళ్ళం ఇంకా అగ్నిగుండం రగిలి ఇంకా 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 సమ్మెను ఉద్రిక్తం చేసి సంఘాలన్నీ కలుపుకుంటూ కార్మికులకు న్యాయం చేసేంత వరకు, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడి 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 సాధ్యం